ఇక బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీజేపీ నుంచి వంశా తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ చేశారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై శ్రీ గణేష్ 9,725 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీ గణేష్ 2018, 2023లో బీజేపీ నుంచి పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. ఏదైతే గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలకి ఈరోజు ఉత్కంఠ వేయమని చెప్పుకోవాలి. ఇటు దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఇటు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుంచి గెలిచినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి సాధ్యనందిత మృతి చెందడంతో అక్కడ మరోసారి ఉప ఎన్నిక ఖరాయింది. ఈ నేపథ్యంలో ఈ కంటోన్మెంట్ స్థానం నుంచి ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యానందిత సోదరి నివేదిత పోటీ చేయగా, ఇటు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ పోటీలో నిలిచారు. అయితే ఈసారి గత కొన్ని రోజులుగా ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా మారినటువంటి ఈ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఈసారి కాంగ్రెస్ కైవసం చేస్తుంది. అయితే ఈసారి శ్రీ గణేష్ దాదాపుగా 13,000 పైకి మెజార్టీతో ఆ స్థానం కైవసం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 64 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా మేము పొత్తుతో మొత్తం ఓవరాల్ గా సిపిఐ పొత్తుతో ఓవరాల్ గా 65 స్థానాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో మొత్తంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు 65కు చేరుకుంది సంఖ్య. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి 3 ఎమ్మెల్యేలతో కలిసి ఓవరాల్ గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం 69కి చేరుకుందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైట్. థ్యాంక్ యూ భవిత.